రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. నా పేరు గంటా దామోదర్ రెడ్డి. మేము మహబూబాద్ జిల్లా కేశముద్రం మండలం కల్వద గ్రామం నుంచి వచ్చాను. గత 18 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అనేక పంటలు మల్చింగ్తో పండిస్తున్నాను. ఇది పసుపు పండిస్తున్నాను. ఈ పసుపు 18 రకాల పసుపు పండిస్తున్నాను. ఇది కూరకి పనికి వస్తుంది. ఈ 18 రకాల పసుపు కూడా కూరలకు పనికి వస్తుంది. ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా స్టాక్ ఉంటుంది. గాజు పాత్రలో దీన్ని స్టాక్ పెట్టమని చెప్తాం. అదేవిధంగా ఒకటి కస్తూరి అని ఉంటుంది. ఇది ఏమైనా కూడా మనకి ఫస్ట్ అయితే క్యాన్సర్ కానీ షుగర్ కానీ యాంటీ బీమార్ల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ తేనెలో కొబ్బరి నూనెలో మాత్రమే వాడుకోవాలి. ఇది కేవలం మెడిసిన్ లాగానే వాడుకుంటాం. అలాగే పల్లి కూడా పండియడం అనేది జరుగుతుంది. ఈ పల్లి కూడా దేశవాళీ పల్లి. ఇలా ఇంత ఒకే యూనియన్గా ఉంటుంది. ఈ పల్లి కూడా మేము అమ్ముతున్నాం. అంటే ఈ పల్లి 18 సంవత్సరాల నుంచి కూడా పెసర మల్చింగ్తో పండిస్తాము. తర్వాత పెసరపప్పు కూడా పండిస్తాము. ఇట్లా పెసర్లు కూడా మొలకలకి, తర్వాత కందిపప్పు, ఇలా మినపప్పు, ఇలా చెకో సెంటెడ్ రైసు నీరు లేకుండా, ఇలా రక్తశాలి నీరు లేకుండా పండిస్తాం. ఇలా 15048 ఇంత సన్నగా ఉన్నాయి చూడండి. ఇంత సన్నది ఏది కానీ నీరు లేకుండా పండిస్తే ధాన్యం సన్నగా వస్తుంది. బియ్యం ఎందుకు నీరు లేకుండా పండించాలంటే, నీరు లేకుండా పండించినప్పుడు పంచభూతాలలో ఉండే అటువంటి అగ్ని అనేది సమతుల్యత అనేది ఆహారంలోకి వస్తుంది. మనం నీరు లేకుండా పండించినటువంటి వరి మాత్రమే ఇది రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఇలాంటి పదార్థాన్ని పీచు పదార్థాలు లాగా ఉండేటంటే ఎక్కువ ఫైబర్స్ ఉండేటట్టు మనము ముడి బియ్యం లాగానే తీసుకొస్తాం. ఇలా అలాగే నల్ల బియ్యం కూడా మనము ఆ నల్ల బియ్యం కాన్సెప్ట్ ఇదేంటంటే పీచు పదార్థంతో పాటు క్యాన్సర్ రోగులు కానీ రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది. ఇవి కూడా పండిస్తాం. ఇలా అనేక రకాల పంటలు పండించడానికి కారణం ఏంటంటే దేశంలో అనాగరికత పెరుగుతూ ఉందని చెప్పవచ్చు, ఆరోగ్యం తగ్గుతున్నప్పుడు. కాబట్టి అలాంటి విషయాల లోపల ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క నేను చేపట్టడం ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరిగింది. ఇది ఒక పసుపు, వైట్ పసుపు అని ఇస్తాము. కలర్ 3 కలుస్తుంది. బ్లాక్, ఎల్లో, వైట్ 3 పసుపులు కలుస్తాయి. ఈ క్యాన్సర్కి ఉచితంగా ఇస్తున్నాము. 3rd స్టేజ్లో కూడా ఇది పనిచేస్తుంది. పేషెంట్ ఎవరైనా ఉంటే వస్తే మేము ఉచితంగానే 8,000 మందికైనా ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కొన్ని నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు చెప్తాము. అలాంటి నియమాలతో పాటు మేము అది చేస్తాము. తర్వాత ఈ పసుపు కూడా చూడండి, ఇలా ఇంత దుంపలు రావడానికి చూడండి ఎంత దుంపలు వచ్చేసాయి. అదేవిధంగా చామగడ్డలు కూడా, చామ దుంపలు కూడా ఇస్తాము. ఇది కేజీ 125, 150 అలా ఇస్తాం బల్క్ మొత్తంలో. ఆవు పిడికలు కూడా ఉచితంగా ఇస్తాము. పూజకు కానీ చేసుకోవడానికి కానీ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి కానీ ఇవన్నిటి కూడా. అంటే మా పశువుల లోపల నల్ల పసుపు ఉంది. ప్రతిభ, ప్రభ, కస్తూరి, సుగంధ, రాజపురి, సోనియా, సోనాలి, చింతపల్లి, చక్ర, ఇలా రకాలతో పాటు అనేక రకాలుగా ఉన్నాయి. ఎర్ర దుగ్గిరాల ఇలా ఇస్తున్నాం. కాబట్టి ఈ వ్యవసాయం చేసినటువంటి క్రమం లోపల నేను ఆదాయం కంటే ఎక్కువ గౌరవాన్ని పొందుతున్న ప్రజల నుంచి. ఆ గౌరవ స్వీకరణే నాకు ఒక గొప్ప ఆదాయంగా భావిస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా ట్రైనింగ్ క్లాసులు కూడా ఉచితంగానే ఇస్తున్నాం. మేము సుభాష్ పాలేకర్ గారి శిష్యులము. మేము ఎలాంటి డబ్బులు తీసుకొని కానీ ఏవి కానీ పాఠాలు చెప్పము. ఎక్కడ ఎవరైనా చేస్తామంటే ఎంకరేజ్మెంట్కి 30-40 ఎకరాలు ఉంటే కూడా పోయి వాళ్ళకు ఉచితంగా ఉండి శిక్షణ ఇచ్చి కూడా వస్తున్నాము. కాబట్టి ఇలాంటి అవకాశం దొరికిందని, ప్రకృతి వ్యవసాయం చేసే అదృష్టం జన్మకు కలిగిందని చెప్పేసి మేము చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. అలాగే నేను కూడా పాటలు కూడా రాస్తాను. ప్రకృతి గురించి ఒక చిన్న ముక్క మీరు తీసుకుంటా అంటే ఒక లైవ్లో ఇస్తాను. మనం చెట్లు నరికే తీరు మారితే మొక్క మ్రానయ్యే సంరక్షణే మనకుంటే, చెట్టు చెలిమి అయి మేఘాన్నే ఆహ్వానిస్తుంది. చినుకు చినుకు చిరు జల్లై వాగై వరదై పొంగి పొర్లే నీళ్ళలోన, చెట్టు చేమ పులకరించి పలకరించే వేళలోన, నేల నవ్వుతుంది, నెల వంక నవ్వుతుంది, మన ప్రకృతి కోయిల పదే పదే పాడుతుంది, మన ప్రకృతి కోయిల పదే పదే పాడుతుంది. ఆహ్లాదకర ప్రకృతిలో నెమలి నాట్యమాడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.